హాయ్ అండి, అందరికీ నమస్తే. రొమాంటిక్ బీస్ట్ పార్ట్ 30. సిద్ధార్థ్ కార్ సౌండ్ రాగానే అప్పటి వరకు ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టే ఉన్న శశి గార్డెన్ లో నుండి సిద్ధార్థ్ దగ్గరికి వచ్చింది. రాజ్ దగ్గర నుండి అంత కోపంలో ఇంటికి వచ్చిన సిద్ధార్థ్కి ఎదురుగా శశి కనిపించగానే ఎందుకో ఒక్కసారిగా ఫీలింగ్ మొత్తం పోయినట్టు అనిపించింది. శశి కళ్ళల్లో కొత్త ఫీలింగ్ తెలుస్తూ ఉంటే హాట్ అయిపోయింది అని అన్నాడు మృదువుగా శశి చెంప మీద చేతిని ఉంచి. సిద్ధార్థ్ అంత ప్రేమగా అడగడంతో తన రూమ్ లో చూసింది గుర్తొచ్చి అడగాలి అనుకున్న సిద్ధార్థ్ ఫేస్ క్లియర్ గా స్ట్రెయిన్ అయినట్టు తెలుస్తూ ఉంటే నథింగ్ అంటూ చెప్పగానే సిద్ధార్థ్ కూడా శశి హ్యాండ్ ని పట్టుకుని లోపలికి తీసుకొచ్చి ఫ్రెష్ అయ్యి వస్తాను అని వెళ్ళిపోయాడు. సిద్ధార్థ్ వద్దని చెప్పినా అతని కోసం ఏదో ఒకటి చెయ్యాలి అని అనిపిస్తూ ఉంటే శశి కిచెన్ లోకి వెళ్ళి మసాలా టీ తాగితే వెదర్ కి చాలా బాగుంటుంది అని చెప్పి సిద్ధార్థ్ కోసం రెడీ చేస్తూ ఉండగా అమర్ కూడా వచ్చినట్టు తెలియడంతో అమర్ కోసం కూడా రెడీ చేసి ఇక సిద్ధార్థ్ రూమ్ లోకి వెళ్ళింది. శశి డోర్ కొట్టడంతో హౌస్ దట్ అంటూ గంభీరంగా వచ్చినా సరే శశి ఏదోలా కొంచెం బెరుకుగా నేను అంటూ వచ్చిన సాఫ్ట్ వాయిస్ కి సిద్ధార్థ డైరెక్ట్ గా రూమ్ డోర్ ఓపెన్ చేసి నీకు ఈ ఇంట్లోనే కాదు నాదంటూ ఉన్న ప్రతి చోటికి రావడానికి నీకు మాత్రమే ఆ హక్కు ఉంది అన్నాడు చాలా స్థిరంగా. ఆ మాటకి అతన్ని చూడడానికి ఇష్టంగా అనిపిస్తున్న శశి పిలవటంతో డైరెక్ట్ గా ఫ్రెష్ అయ్యి నైట్ వేర్ తో టీ షర్ట్ కూడా వేయకుండా వచ్చిన అతన్ని చూడడానికి శశికి బిడియంగా అనిపిస్తూ ఉంటే మెల్లిగా హెడ్ డౌన్ చేసి టీ కప్ ని సిద్ధార్థకి ఇవ్వటంతో తనని చూస్తూ ఉంటేనే షై ఫీలింగ్ వచ్చింది. ఇక పింకిగా అయిపోతున్న శశి ఫేస్ ని ముద్దుగా చూస్తూ ఆ కప్ తీసుకున్నాడు. అతను ఆ కప్ తీసుకోగానే ఎలా ఉందో అతని ఫేస్ లోకి చూసి తెలుసుకోవాలి అని తలెత్తిన శశిని ఒక సిప్ చేయగానే గొంతుకి చాలా స్పైసీగా తగలడంతో ఒక క్షణం ఆగిపోయాడు. కానీ తన ఫేస్ ఫీలింగ్ మారిన ఆ సెకండ్ లోనే శశి ఫేస్ లో తను చేసింది నచ్చలేదేమోనని ఆలోచనలతో కదలాడుతున్న శశి భావాలను చూస్తూ తన ఫీలింగ్స్ కొద్దిగా కూడా బయటపడకుండా తాగేసి తనకి కప్పు ఇవ్వగానే శశి హ్యాపీగా ఫీల్ అవుతూ మీరు డ్రెస్అప్ అవ్వండి అంటూ చెప్పేసి అమర్ దగ్గరికి వచ్చింది. అమర్ మాత్రం తన ముందు ట్రేతో వచ్చిన శశిని చూస్తూ నీకెందుకు శశి ఇవన్నీ అని ప్రేమగా అడుగుతూనే టీ తీసుకుని ఒక సిప్ చేసి అప్పటి వరకు పడిన వర్క్ స్ట్రెస్ మొత్తం పోయినట్టు అనిపించడంతో సూపర్ శశి అని దాన్ని తాగుతూ ఉండగానే శశి చిన్న పిల్లల ఎక్సైట్ అవుతూ బాగుంది కదా అందుకే అభి గారు కూడా వదలకుండా తాగారు అని చెప్పింది హ్యాపీగా. అమర్ ఆ మాటకి షాక్ అవుతూ సిద్ధు కూడా ఇది తాగాడా అని అన్నాడు. శశి ఆ మాటకి అమర్ని విచిత్రంగా చూస్తూ తాగారు కొంచెం కూడా వదలకుండా తాగారు అని అంది. ఓ గాడ్ శశి సిద్ధార్థ్కి స్పైసీనెస్ అస్సలు సెట్ అవ్వదు, వాడు కొంచెం స్పైసీగా తిన్నా వాడి హెల్త్ అప్సెట్ అవుతుంది అంటూ కంగారుగా అమర్ చెప్పిన మాటకి ఇంతకు ముందు టీ తాగుతున్నప్పుడు సిద్ధార్థ్ ఫేస్ సెకండ్స్ లో మారిపోవడం గుర్తు చేసుకుని స్పీడ్ గా ట్రే అక్కడే టేబుల్ మీద పెట్టేసి పైకి వెళ్ళింది. సిద్ధార్థ్ రూమ్ డోర్ ఓపెన్ లోనే ఉండడంతో పర్మిషన్ కోసం చూడకుండా లోపలికి వెళ్ళిన శశికి అప్పుడే వాష్రూమ్ నుండి బ్రష్ చేసుకుని వస్తున్న సిద్ధార్థ్ కనిపించడంతో అతని ఫేస్ చూసింది. అప్పటికీ కూడా తగ్గని స్పైసీనెస్ ఆ డీప్ బ్రీత్ తీసుకుంటూ కంట్రోల్ చేసుకుంటున్న సిద్ధార్థ్ కనిపించడంతో ఎర్రగా మారిపోయిన సిద్ధార్థ్ ఫేస్ చూసి తను ఆ స్పైసీనెస్ వల్లే ఎంత ఇబ్బంది పడ్డాడో అర్థమవుతూ ఉంటే ఆ బాధని తగ్గించాలి అన్న ఆలోచన కానీ లేదంటే ఆ బాధని పంచుకోవాలి అన్న ఆలోచన తెలియదు కానీ ఒక్కసారిగా సిద్ధార్థ్ దగ్గరికి చేరి రెండు చెంపలపై చేతులు ఉంచగానే శశి రియాక్షన్ అర్థం కాక వాట్ అంటూ అతని మాట కంప్లీట్ అవ్వకముందే సిద్ధార్థ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ సిద్ధార్థ్ పెదవులు అందుకుంది. శశి నుండి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయని సిద్ధార్థ్ ఫస్ట్ షాక్ అయినా శశి ఇచ్చిన ప్రేమని ఇస్తున్నా ఆ ప్రేమని కాదని అనాలి అనిపించలేదు. పైగా ఆమె ప్రేమకి పూర్తిగా ఎడిక్ట్ అయిన అతను ఆ ప్రేమను వద్దు అనగలడా? అతి సున్నితంగా శశి ఇస్తున్న కిస్ కి తన లవ్ ని కూడా యాడ్ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పటి వరకు సిద్ధార్థ్ కి రిలీఫ్ ఇవ్వాలి అంటూ ఆలోచించిన శశికి సిద్ధార్థ్ కూడా రియాక్ట్ అవడంతో జరిగేది తెలుస్తున్నా పూర్తిగా తన సెన్స్ ని కోల్పోయింది. తను ఐస్ క్లోజ్ చేసి ఎప్పుడు రియాక్ట్ అవ్వడం మొదలు పెట్టిందో కూడా తెలియదు. సిద్ధార్థ్ ఎలాంటి వాడు అయినా సిద్ధార్థ్ పెట్టే ముద్దులో కేవలం ప్రేమ మాత్రమే కనిపిస్తూ ఉంటే ఆ ప్రేమకైతే చలించిపోయింది.
తెలియకుండానే శశి సిద్ధార్థ్ ప్రేమ కోసం మునివేలు మీద నుంచుని సిద్ధార్థ్ హెయిర్లోకి వేలు పోనిచ్చి సిద్ధార్థ్ తలని గట్టిగా పట్టుకుంటే ఆ కష్టాన్ని కూడా శశి పడడానికి ఇష్టం లేని సిద్ధార్థ్ ఇష్టంగా శశి నడుం చుట్టూ తన చేతులు చేర్చి పైకి లిఫ్ట్ చేసి తనకి అస్సలు బ్రేక్ అవ్వకుండా ఇంతకు ముందు శశి క్లోజ్ చేయకుండా వదిలేసి వచ్చిన డోర్ ని సింగిల్ లెగ్ తో క్లోజ్ చేసి శశిని అలానే పట్టుకున్నాడు. ఇక శశి ఓని అలా జరగటం వలన సిద్ధార్థ్ హ్యాండ్ పూర్తిగా శశి నడుముకి తగులుతూ ఉండడంతో మెల్లిగా తను బెడ్ మీద కూర్చుని శశిని మెల్లిగా తన ఒడిలోకి చేర్చుకున్నాడు. ఇప్పటి వరకు శశిని పట్టుకున్న చేతులు ఫ్రీ అవడంతో అసలే పక్కకు జరిగిన దాన్ని ఇంకొద్దిగా పక్కకు జరిపి ఆ ప్లేస్ ని తన చేతులతో ఆక్యుపై చేసి పట్టుకున్నాడు. ఒకరిది తొలి ముద్దు అయితే మరొకరిది అది ప్రేమను పంచి ఊపిరి అందించిన తొలి ముద్దు. ఇద్దరికీ జరిగేది తెలుస్తున్నా ఒకరినొకరు వదలాలి అన్న ఆలోచనని మరిచారు ఇద్దరు. సిద్ధార్థ్ అందిస్తున్న ఊపిరికి తన ప్రేమనంతా కలిపి చూపిస్తుంది శశి. కాసేపటికి శశి కన్నీళ్లు తనని తాకడంతో స్పృహలోకి వచ్చిన సిద్ధార్థ్ శశిని అలానే ఉంచుకుని వై దిస్ టీయర్స్ అని అన్నాడు మృదువుగా ఆ కన్నీళ్లు తన పెదవులతో తుడుస్తూ. శశి ఆన్సర్ ఇవ్వకుండా అలానే సైలెంట్ గా ఊపిరి భారంగా తీసుకుంటూ ఉండడం చూసి బ్యాక్ సైడ్ ఉన్న వన్ హ్యాండ్ తో శశి వెన్ను నిమురుతూ, నీ కన్నీళ్లు నా కోసం వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఏంజిల్. ఐ లవ్ యూ, యువర్ టీయర్స్, ఇట్స్ కమింగ్ ఫర్ మీ అని అనగానే తనని చూస్తున్న శశిని చూస్తూ, నీ టీయర్స్ నాకెందుకు ఇష్టమో తెలుసా? నా మీద నీకున్న లవ్ ని నువ్వు చూపించే వే అది. నాకు ఆ వే అంటే చాలా చాలా ఇష్టం. నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా నీ కన్నీళ్లు చూస్తే అవి నా కోసమే అని అర్థమై ఏం చేసైనా వాటిని ఆపాలి అనిపించేది. కానీ నేను దగ్గరగా ఉన్నా కూడా అవే టీయర్స్ నేను చూస్తూ ఉంటే ఎందుకో నచ్చడం లేదు ఏంజిల్. ఐ హేట్ దట్ బికాస్ అవి నా కోసం మాత్రమే రావాలి, నేను లేనప్పుడు మాత్రమే రావాలి. వాటిని నీ కళ్ళల్లో చూస్తూ ఉంటే ఈ వరల్డ్ మొత్తాన్ని ఏకం చేసేనా వాటిని ఆపాలి అనిపిస్తుంది అన్నాడు సిద్ధు. శశి కన్నీళ్లు తనకి ఎంత ఇంపార్టెంటో అని శశికి అర్థమయ్యేలా చెప్తూ. శశి సిద్ధార్థ్ ప్రేమకి ఒక పక్కన చలించిపోతూనే ఇంకా ఎర్రగా ఉన్న సిద్ధార్థ్ ఫేస్ ని తడుముతూ, మీకు స్పైసీనెస్ పడదు కదా, మరి ఆ టీ ఎందుకు తాగారు? వద్దని చెప్పొచ్చు కదా అని అంది. సిద్ధార్థ్ ఆ మాటకి చిన్నగా తన ఫేస్ మీద ఉన్న శశి హ్యాండ్ ని చూసి పట్టుకుని కిస్ చేసి ఆ హ్యాండ్ ని అలానే పట్టుకుని హోల్డ్ చేసి, నా కోసం నువ్వు చేసేది ఎలా వదులుకుంటాను నేను? నువ్వు నా కోసం చేసే చిన్న పని అయినా ఇట్స్ వెరీ ప్రీజియస్ అండ్ గివ్స్ మోర్ సాటిస్ఫాక్షన్ టు మీ అన్నాడు. శశి ఐస్ నుండి తన ఐస్ మూవ్ చేయకుండా సూటిగా చూస్తూ. శశికి ఆ రోజు హోటల్లో కూడా తను మిల్క్ లో బ్లాక్ పెప్పర్ యాడ్ చేసి పంపించడం గుర్తుకొచ్చి, మరి ఆ రోజు హోటల్లో మిల్క్ మీరు తాగారు కదా, నేను తర్వాత అక్కడి స్టాఫ్ ని అడిగితే మీరు ఆ ఫుడ్ మొత్తం కంప్లీట్ చేశారు అని చెప్పారు. మరి ఆ రోజు ఎందుకు తాగారు అని అనగానే సిద్ధార్థ్ ఏం మాట్లాడకుండా చిన్న స్మైల్ తో శశి హ్యాండ్ ని డీప్ గా కిస్ చేసి గట్టిగా పట్టుకోవడంతో శశి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఏదో అర్థమైనట్టు, మీకు అప్పుడు కూడా మీకోసం నేనే కుక్ చేశాను అని తెలుసా అని అంది. సిద్ధార్థ్ అప్పుడు కూడా ఏం మాట్లాడకుండా మాటలు తగ్గట్టు కళ్ళు తిప్పుతున్న శశి ఐస్ కి ఎడిక్ట్ అవుతూ తన ఆన్సర్ అవును అని తెలిసేలా తన ఒడిలో ఉన్న శశిని కొంచెం కిందకి బెండ్ అయ్యి హక్ చేసుకున్నాడు గట్టిగా. సిద్ధార్థ్ క్యూర్కి వెళ్లిన దగ్గర నుండి ఆ హోటల్లో శశిని తనలాగే ట్రీట్ చేయాలి అని సిద్ధార్థ్ ముందే ఆర్డర్ చేయడంతో శశికి వాళ్ళ ముందు నుండే రెస్పెక్ట్ ఇచ్చారు. ఆ రోజు కూడా అమర్కి శశి తెలుసు అని రీజన్ గా శశిని కిచెన్ లోకి అలో చేయలేదు. సిద్ధార్థ్ ఆల్రెడీ చెప్పాడు కాబట్టి శశికి డౌట్ రాకుండా అమర్కి తెలుసు అనే రీజన్ తోనే అలో చేశారు. ఇక అది మాత్రమే కాకుండా శశి లంచ్ డిన్నర్ ఇన్కంప్లీట్ గా తిన్న ప్రతిసారి తన కోసం ఏదో ఒక ఫుడ్ ఐటమ్ పంపించేది కూడా సిద్ధార్థ్. అది తెలుసుకోలేని శశి సిద్ధార్థ్ ప్రేమ విశ్వం అని తెలుసుకోలేక తనకు తెలిసిన ప్రేమకే సిద్ధార్థ్ని మరింత ప్రేమగా చూస్తూ సుదీర్ఘ కౌగిట్లో ఇష్టంగా ఉండిపోయింది. కాసేపు అలానే ఉన్న శశికి సిద్ధార్థ్ తన నడుము దగ్గర చేస్తున్న చేతుల మాయకి ఈ లోకంలోకి వచ్చి
ఇంతకు ముందు తను కిస్ చేయడం గుర్తొచ్చి సిగ్గుతో ఇంకా సిద్ధార్థలోకి ముడుచుకుపోతూ పట్టుకుంది. శశి నుండి ఆ మూవ్ కూడా సిద్ధార్థకి చాలా నచ్చింది. సిద్ధార్థని చూడలేక హెడ్ టర్న్ చేసిన శశికి సిద్ధార్థ్ మెడ మీద కనిపిస్తున్న మార్క్స్ ని చూస్తూ కంగారుగా సిద్ధార్థ్ వైపుకు చూస్తూ ఏమైంది అని అంది. అప్పటికే శశి చూపు ఎక్కడ ఉందో చూసిన సిద్ధార్థ్ ఒకసారి వాటి వైపుకు చూడగానే జరిగింది గుర్తుకు రావడంతో మళ్ళీ శశి వైపుకు చూశాడు. ఇంకప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చిన రాజ్ మాత్రం మిర్రర్ లో నుండి క్లియర్ గా కనిపిస్తున్న సిద్ధార్థ్ ఫింగర్ మార్క్స్ ని చూస్తూ నువ్వు తన కోసం చావడానికే కాదు చంపే వరకు వెళ్ళావని అర్థమవుతుంది. బట్ నీ చేతిలో చచ్చే సెకండ్ ముందైనా సరే శశి సంతోషాన్ని దూరం చేసి చస్తాను సిద్ధు అని అనుకున్నాడు చాలా కోపంగా రాజు. అదే టైంలో శశి అడిగిన ప్రశ్నకి సిద్ధార్థ్ శశి వైపుకు చూస్తూ అప్రయత్నంగానే నీ వరకు నీ సంతోషాల వరకు రావాలంటే నన్ను దాటి రావాలి అనుకుంటూ తెలియకుండానే పిడికిలు బిగించాడు సిద్ధు. కోపంగా మారుతున్న సిద్ధార్థ్ కళ్ళు చూస్తే ఏదో జరిగింది అని అర్థం అవుతూ ఉంటే కంగారుగా సిద్ధార్థ్ వైపుకి చూస్తూ మళ్ళీ ఏమైంది అని అడగడంతో శశి మాటకి తన వైపుకు చూసిన సిద్ధార్థ్కి శశి కళ్ళల్లో కంగారు భయం కలిపి కనిపిస్తూ ఉంటే ఇంతకు ముందు వరకు తను చూపించిన కోపం వలన సిద్ధార్థ్ అంటే భయం నిండిపోయింది అని అర్థం చేసుకున్న సిద్ధార్థ్ శశి కోసం తనని తాను కంట్రోల్లోకి తెచ్చుకుని నథింగ్ మా అని అంటూ శశి కళ్ళల్లోని ఆ చిన్న ఫింగర్ మార్క్స్ ని చూసి కూడా కనిపిస్తున్న సన్నటి కన్నీటి బొరను చూస్తూ శశిని గట్టిగా హక్ చేసుకుని చిన్న చిన్న వాటికి బాధపడికే నువ్వు ఒక మనిషి ప్రాణాన్ని పైగా ప్రెగ్నెంట్ లేడీ ప్రాణాన్ని తీసావు అని ఆ ఇడియట్ అసలు అలా ఎలా అనుకుంటున్నాడు? పైగా ఆ రీజన్ తో నీ వరకు రావాలి అనుకుంటున్నాడు. కానీ నేనంటూ ఉండగా ఎలా నీ వరకు రాణిస్తాను? నేను నీ ప్రేమకి మాత్రమే కాదు ఏంజిల్, నీ సంతోషాలకి కూడా సెక్యూర్ గా ఉంటాను. బికాస్ నాకు నా హ్యాపీనెస్ చాలా ఇంపార్టెంట్. ఆ హ్యాపీనెస్ మీతోనే ముడిపడి ఉందని తెలిసాక హ్యావ్ కెన్ ఐ నెగ్లెక్ట్ మై హ్యాపీనెస్ అని అనుకుంటూ తెలియకుండానే శశిని ఇంకా గట్టిగా హక్ చేసుకున్నాడు. శశి సిద్ధార్థ్ చెప్పేది నమ్మనట్టుగా డోంట్ లై టు మీ అని అంది ముద్దుగా ఫేస్ పెట్టి. సిద్ధార్థ్ శశి రియాక్షన్ కి ఎప్పటికప్పుడు ఇంప్రెస్ అవుతూ నేను నీ దగ్గర అబద్ధాలు చెప్పను, నిజాలు దాస్తానంతే అని అనుకుని నన్ను ఎవరైనా హామ్ చేయగలరా అని అన్నాడు సిద్ధార్థ్ కొంటిగా. మరేం జరుగుతుందో ఏంటో చూద్దాం.